నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరులో టీడీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరే. కల్లుపాకపై దాడి చేసిన టీడీపీ నేత బెల్ట్ షాప్ నిర్వాహకుడు పేరం సతీష్ అడ్డుకున్న హజరత్తయ్యను చితకబాదాడు. పేరం సతీష్ కొట్టాడనే అవమానంతో హజరత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. వేలంలో 2 లక్షలు పెట్టి నడుపుతున్న బెల్ట్ షాప్కు నష్టం కలిగిస్తారా అంటూ దాడి చేశాడు పేరం సతీష్. బెల్ట్ షాప్ నిర్వాహకుడు పేరం సతీష్ స్థానిక ఎమ్మెల్యే అనుచరుడిగా తెలుస్తోంది. హజరత్తయ్య గారు పేరం సతీష్ అని అతను కొట్టడం వల్ల చనిపోయారు. అసలు గొడవ ఏంటంటే అతను ఒక బెల్ట్ దుకాణాన్ని నడిపించుకుంటూ ఉంటాడు. వేరొక ఆమె కళ్ళు అమ్ముకుంటూ అక్కడ ఉన్నది. ఈయన వెళ్ళి ఆ సతీష్ అనే అతను వెళ్ళి ఆమెను అరిచి ఆ కళ్ళు ఏదైతే ఉన్నాయో దాన్ని తన్ని అది పారబోసేశాడు. అట్లా అక్కడే ఉన్నటువంటి మా చిన్నాన్న ఇది ఎంతవరకు కరెక్టు అని నిలదీసేటప్పటికీ ఆయన మీద దాడి చేసి ఆయన్ని తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆయన అదే మానసిక క్షోభతో ఇంటి దగ్గర చనిపోవడం జరిగింది, ఉరేసుకొని.